నమస్తే మీ V3 న్యూస్ ఛానల్ ఈరోజు ఆర్టీఐ సమాచార హక్కు చట్టం 2005 ప్రజల చేతికి బ్రహ్మాస్త్రం ప్రోగ్రాంకి స్వాగతం. ఈరోజు ఉత్తమ ఆర్టీఐ యాక్టివిస్ట్ అవార్డు గ్రహీత ధర్మాసనం భానుమూర్తి గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. మనకు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచిపోయింది. అయినా ఇంకా మన భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే పరిణిస్తూ ఉన్నాం, చెప్పుకో తిరుగుతూ ఉన్నాం. కారణం ఏంటంటే కొన్ని లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లు ఒక రాష్ట్రమే పెడతా ఉంది. అటువంటిప్పుడు దేశం ఇంకా ఎంత బడ్జెట్ పెడుతుందో మీరు ఊహించుకోవచ్చు. అలాంటప్పుడు ఈ లక్షల కోట్ల రూపాయల ధనం ఏదైతే ఉందో దాని యొక్క ఫలాలు, సంక్షేమ పథకాల ఫలాలు ఏదైతే ఉందో ప్రజలకు ఇంకా అందకపోవడానికి కారణం ఎవరు అంటే, ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, ఖర్చు పెడుతున్న డబ్బులు ప్రజలకు అందజేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగం, పరిపాలన యంత్రాంగం ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు ఏదైతే ఉన్నారో వారు ఆ సంక్షేమ పథకాలు అవినీతి పేరు చెప్పి బాధ్యతారాహిత్యంతో, జవాబుదారీతనం లేకుండా అన్యాయంగా ఉండడం వల్లే ఆ నిధులు అనేవి పక్కదారి పట్టడం వల్లే ఆ సంక్షేమ పథకాలు మన ప్రజలకు అందకుండా పోతున్నాయి. దీని మీద ఈ జవాబుదారీతనం లేకపోవడం వల్ల చాలా ఉద్యమాలు చేసి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు, అసలు మాకు ఏం జరుగుతూ ఉంది ప్రభుత్వంలో, అసలు మా పేరు మీద ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఎంత నిధులు విడుదలయ్యాయి అని ప్రజలకు తెలుసుకునే హక్కే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఇది 2005లో ఏర్పడిందండి. దీని గురించి మనకు ఆర్టీఐ యాక్టివిస్ట్ మన ధర్మాసనం భానుమూర్తి గారు. సార్, ఈ మనము ఇంత ముందుకు కొన్ని అంశాలు చర్చించుకున్నాం. ఈ ఆర్టీఐ ఇన్స్పెక్షన్ ఆఫ్ రికార్డ్స్ అనేది ఎలా ఉంటుంది, దాని గురించి వివరిస్తారా? సమాచార హక్కు చట్టంలో ఇన్స్పెక్షన్ ఆఫ్ రికార్డ్స్ అనేది కూడా ఒక భాగం అన్నమాట. మామూలుగా దరఖాస్తు పెట్టి సమాచారం అడగడం ఒక ఎత్తు, అప్లికేషన్ పెట్టి ఏ డిపెండ్ పెట్టి పౌర సమాచార అధికారిని అడగడం మనం డిస్కస్ చేశాం కదా, అదే ఒక ఎత్తు అనమాట. ఇంకోటి ఏంటంటే ఇంకొక ఇంపార్టెంట్ దీంట్లో మనకి ఒక సౌకర్యం ఏంటంటే ఇన్స్పెక్షన్ ఆఫ్ రికార్డ్స్ తనిఖీలు కూడా చేసే ఒక అధికారము మనకున్న సమాచార హక్కు చట్టంలో. సో రికార్డ్స్ తనిఖీ చేయడానికి మనం ఒక అర్జీ పెట్టుకోవాలి. నేను ఫలాని రికార్డ్స్ అంటే సబ్జెక్ట్ని బట్టి అనమాట. మొత్తం టోటల్ సంస్థది కాకుండా, సపోజ్ గ్రామ పంచాయతీ ఉందా, మున్సిపాలిటీ ఉంది, లేదా ఇంకేదైనా డిపార్ట్మెంట్ ఉందనుకోండి, ఆ డిపార్ట్మెంట్లో మీకు కావాల్సిన మెయిన్ అంటే రికార్డ్స్ అంటే ఎలా, ఈ ఫలాని సర్వే నంబరు గవర్నమెంట్ భూమా, ప్రైవేట్ భూమా, దీనికి నాలా కన్వర్షన్ ఉందా లేదా, దీని మీద ఇట్లా ఒకవేళ మీకు అనుమానం ఉంది అది కబ్జాకి ఎంక్రోచ్మెంట్ గురై, అప్పుడు ఏం చేయాలంటే మీరు రికార్డ్స్ తనిఖీకి పెట్టవచ్చు. అసలు ఈ ల్యాండ్ ఎవరిది, దీని పుట్టుపూర్వతాలు ఎవరు, దీని పహానీ నకల్లే కానీ, దాని ప్లాన్లే కానీ, ఇవన్నిటిని ఏం చేస్తారంటే ఆ పలాన్ సబ్జెక్ట్ మీద, పలాన్ సర్వే నెంబర్ మీద మీరు రికార్డ్స్ ఇన్స్పెక్షన్కి అప్లై చేయవచ్చు. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, పౌర సమాచార అధికారికి, అతను మీకు టైం ఇస్తాడు. ఈ పలానా రోజు రండి, ఆ వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకోండి అని చెప్తాడు. ఇక ఫస్ట్ మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత 30 డేస్ లోపల ఇవ్వడం అనేది అది రూల్డ్ అవుట్ అంటే రూల్డ్ అవుట్ కాదు, రూల్డ్ ఇన్, అది కంపల్సరీ. అది అంటే ఇది ఏ సెక్షన్ కింద వస్తుంది సార్? ఇది సెక్షన్ 41 వస్తుంది సార్. 41B మొత్తం పట్టికలో అన్నీ ఉంటుంది. ఏది 17 అంశాలు ఉంటుంది. మీరు ఇందాక అన్నారు కదా ఇది ఈ పథకాల గురించి సో నేను ఇది కంప్లీట్ అయినాక ఆ పాయింట్కి వస్తాను. సో ఇన్స్పెక్షన్ ఆఫ్ రికార్డ్స్ మీరు కోరొచ్చు అనమాట. ఇన్స్పెక్షన్ ఆఫ్ రికార్డ్స్ మీరు కోరినప్పుడు గంటకి 10 రూపాయలు చొప్పున ఫస్ట్ 1 అవర్ ఫ్రీ. గంటకి తనిఖీ చేసేటప్పుడు మీకు కావాల్సిన రికార్డ్స్ అన్నీ మీకు ఒక రూమ్ ఏర్పాటు చేస్తారు, ఒక టేబుల్ ఏర్పాటు చేస్తారు ఆ పలానా ఆఫీస్లో సెక్షన్లో. ఆ ఏర్పాటు చేసినాక ఆ గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ ఎక్కడ XY ఏది తీసుకున్నప్పుడు మీకు ఒక మనిషిని ఇస్తాడు, ఎవరి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అక్కడ కూర్చుంటాడు, లేదా PIO లేదా అతను ఆ API అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ పెడతాడు. పెట్టి అతను మీకు కావాల్సిన రికార్డ్స్ అన్నీ మీకు ఇస్తాడు. మీరు ఆ రికార్డ్స్ అన్ని తనిఖీ చేయొచ్చు. ఫస్ట్ 1 అవర్ ఫ్రీ, తర్వాత గంటకి మీకు 5 రూపాయలు 10 రూపాయలు ఎంత ఉన్నది. అట్లా మీరు ఎన్ని గంటలు చేసుకుంటే అన్ని గంటలు మీరు ఆ రుసుము కట్టాల్సింది వెళ్ళేటప్పుడు. తర్వాత రికార్డ్స్ అన్ని ఇన్స్పెక్షన్ చేసుకున్నాక ఇంకోటి ఏంటంటే మీకు కావాల్సిన నకళ్ళు అన్నిటి జిరాక్స్లు మీరు తీసుకోవచ్చు. దాంట్లో ప్రింట్అవుట్లు కానీ, ఆ ప్లాన్లు కానీ, దానికి సపరేట్ ఉందన్నమాట. జిరాక్స్కి అయితే 2 రూపాయలు, ఫ్లాపీ డిస్క్ అయితే 50 రూపాయలు, సిడీకి అయితే 100 రూపాయలు, అంటే 700 MB అట్లా ఉంటుంది కదా మెగాబైట్, దాని కెపాసిటీని బట్టి. DVD అయితే సమ్ 200 రూపీస్ ఎంత ఉంది. సో దాంట్లో తీసుకోవచ్చు. అంటే రికార్డ్ అంటే ఇన్ఫర్మేషన్ ఎనీ ఫామ్
ఎనీ ఫామ్లో తీసుకోవచ్చు అనమాట. సెక్షన్ 2F అదే చెప్తుంది అనమాట RTI యాక్ట్లో. ఇన్ఫర్మేషన్ క్యాన్ బి టేకెన్ ఎనీ ఫామ్, ఇంట్లోని కంప్యూటర్ ద్వారానే కానీ ఈవెన్ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ కూడా మనం తీసుకోవచ్చు. ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ అంటే ఎట్లా, ఇక్కడ ఇది మీ యొక్క ఆస్తి వివరాలు కాదు, మీ ప్రాపర్టీస్ చెందిన ఆ వివరాలు కాదు, పబ్లిక్ యాక్సెస్, పబ్లిక్ అథారిటీ యాక్సెస్ ఉన్న ప్రైవేట్ ఇన్ఫర్మేషన్. ఏదంటే సపోజ్ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ వైన్ షాప్స్ చెప్తాను. వైన్ షాప్స్ ఈస్ కంట్రోల్డ్ బై ప్రొహిబిషన్ గవర్నమెంట్, ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. ఇప్పుడు వైన్ షాప్స్లో ఇక్కడ తెలంగాణలో విపరీతంగా జరిగేది ఏంటంటే, ప్రపంచమంతా ఎక్కడ మీకు లేని విచిత్రం మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. ఈ మధ్యలో RTI కింద మేము అది వెలుగు తీసి బయట పెట్టాము ఆ యొక్క బ్లాగ్. అదేంటంటే వైన్ షాప్స్ మీద కార్డ్స్ టైపింగ్ చేస్తాడు కొనుగోలుదారు వెళ్ళి వాడికి మనకు కావాల్సిన మందు కొనుక్కోవాలంటే. కార్డ్స్ టైపింగ్ మీద 2% వాళ్ళు సర్వీస్ ఛార్జ్ చేస్తున్నారు, అంటే కార్డ్స్ టైపింగ్ ఛార్జెస్ అంట. అదే మీరు ATM కార్డు కానీ అదే మీరు కార్డు తీసుకెళ్ళి టైపింగ్ కార్డు తీసుకెళ్ళి బిగ్ బజార్లో కానీ మీరు ఇంకా ఏ ఒక షాపింగ్ మాల్ సూపర్ మార్కెట్లో గీకితే మీరు 2% పడదు. కానీ వైన్ షాప్లోనే పడుతుంది. తెలంగాణలో గొప్పతనం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో వైన్ షాప్స్కి వెళ్తే 100%, ఎందుకంటే బ్యాంక్ ఛార్జెస్ అంటే అది ఒక రూల్ సిస్టమ్ పెట్టుకున్నారు. దీని మీద ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగితే వాళ్ళు ఏమంటారంటే, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అవును సార్ ఇది బ్యాంక్ ఛార్జెస్ వసూలు చేసి మేమేం చేయలేము, ఇది MRP వైలేషన్ కాదు అని. సపోజ్ ఒక 100 రూపాయలు ఉందనుకోండి ఒక ఐటము, ఒక చిన్న ఏదైనా బాటిల్, దాన్ని ఏం చేస్తాడంటే వీడు 2% అంటే 102, 105కి అమ్ముతాడు. ఇది మనకి కార్డ్స్ టైపింగ్ చేసి, ఇది MRP వైలేషన్ అవుతుంది కదా. MRP వైలేషన్ ఇప్పుడు దాని మీద 120 ఉంటే నువ్వు 122 కాదు 121 తీసుకున్నా తప్పే. MRP వైలేషన్ అయితే, ఈ MRP వైలేషన్ అయితే లీగల్ మెట్రాలజీకి కానీ మేము సంబంధిత ఎక్సైజ్ కమిషనర్ కానీ మేము ఇచ్చాం, కంప్లైంట్ ఇచ్చాం. ఇస్తే వాళ్ళు చెప్పే వర్షన్ ఏంటంటే, మా MRP వైలేషన్ జరగలేదు సార్, బ్యాంక్ ఛార్జెస్ అది ప్లస్ 2 రూపీస్ ఏదైతే వాళ్ళు వసూలు చేశాడు వైన్ షాప్ వాడు బ్యాంక్ ఛార్జెస్. నేను అదే అడిగాను, మరి అందరూ వసూలు చేయాలి కదా సార్, బిగ్ బజార్ వాడు వసూలు చేయాలి, జొమాటో వాడు వసూలు చేయాలి, టమాటో వాడు వసూలు చేయాలి. సపోజ్ నేను షాపింగ్ పోతే ఏమంటారు RS బ్రదర్స్ వాడు వసూలు చేయాలి. ఎక్కడ వసూలు చేయరు ఎవరు, ఒట్టి మీ వైన్ షాప్స్ దగ్గర రాగానే మీరు ఎందుకు 2 రూపీస్ తీసుకుంటున్నారు, 2% తీసుకుంటున్నారు అంటే దానికి సమాధానం లేదు. సో ఇటువంటివన్నీ మేము సమాచారం రాకొచ్చటం మీద వెలికి తీసాము. దీని మీద నేను లాస్ట్ ఇయర్ అప్పుడు అరుణ్ జైట్లీ గారు ఉండే ఫైనాన్స్ మినిస్టర్, అరుణ్ జైట్లీ గారికి నేను లెటర్ కూడా రాశాను, కంప్లైంట్ కూడా ఇచ్చాను. ఇదే కాకుండా నేను RBI కూడా అడిగాను క్లారిఫికేషన్, ఇలా మీరు బ్యాంకర్స్కి ఏమన్నా అధికారం ఇచ్చారా, ఇట్లా మీరు ఈ 2% ఇట్లా ఛార్జెస్ కార్డ్స్ టైపింగ్ ఛార్జెస్ వసూలు చేయమని అంటే RBI క్లియర్గా నాకు ఒక లెటర్ పంపించింది. మేము అటువంటి ఎక్స్ట్రా అమౌంట్ కార్డ్స్ టైపింగ్ మీద వసూలు చేయమని ఎక్కడ మేము చెప్పలేదు, అటువంటిది ఎక్కడ లేదు. సపోజ్ అది వాళ్ళు అట్లా వసూలు చేస్తున్నారంటే అది మాకు సంబంధం లేదని చెప్పేసి. ఒకసారి పెట్రోల్ బంక్ లో కూడా ఒకసారి స్వైప్ చేస్తే అదే అప్పుడు మేము గొడవ చేసాం. లాస్ట్ టైం జరిగింది, పెట్రోల్ బంక్ లో స్టార్ట్ చేశారు వాళ్ళు వీళ్ళని చూసి. ఇక అది ఒక ఇన్ఫెక్షన్ కదా, వైరల్ ఇన్ఫెక్షన్ కదా, ఒక నుంచి ఒకటి స్టార్ట్ చేస్తాడు. అది చేసినాము, మేము పెద్ద గొడవ చేసాము. IOC కంప్లైంట్ ఇచ్చాం, భారత్ పెట్రోలియం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇస్తే వాళ్ళు కొంచెం టైట్ చేశారు. టైట్ చేసి అక్కడి నుంచి అక్కడ తగ్గింది. ఇప్పుడు ఏంటంటే ప్రధానం ఇక్కడ ఏంటంటే నేనేంటంటే RTI ద్వారా ఇది వెలుగు చూసింది. ఇంకొకటి సార్, ఈ వైన్ షాప్ కాకుండా బార్లలో ఏదైతే ఫుడ్ తీసుకుంటారు, వైన్ తీసుకుంటారు, దీనికి MRP అంటూ ఏముండదా? ఉంటుంది, ఎందుకు ఉండదు, తప్పకుండా ఫిక్స్ రేట్ ఉంటుందా? MRP అనేది ఫుడ్ ఐటమ్స్ మీద MRP అనేది షాప్ వాడు నిర్ణయిస్తాడు. వాడు ఏదైతే మెనూ కార్డులో పెడతాడో అదే MRP కింద ట్రీట్ అవుతుంది. అంటే బార్కి మారుతుందా? మారదు. అంటే వాడి యొక్క ఫుడ్ ఐటమ్స్ మీద మటుకు వాడి యొక్క ఇది ఉంటుంది సార్. నార్మల్గా అయితే ఎక్కువ ఛార్జ్ చేస్తే వాడికే నష్టం, కస్టమర్ రాడు. ఇక్కడ ఏంటంటే MRP దగ్గర ఏంటంటే ఒకటి వాడు బిల్లు కూడా ఇస్తాడు మీకు, ఇంకోటి ఏంటంటే షాప్ రూల్స్ 41 ప్రకారంగా బిల్లు తీసుకోవాలి. ఎక్కడ పోయినా ఏదో వారు ఉండి మీరు షాప్కి పోయి తీసుకోండి. డిమార్ట్ లో క్యారీ బ్యాగ్ల మీద కూడా ఎక్స్ట్రా తీసుకుంటారు. కన్స్యూమర్ కోర్టు వాళ్ళకి మన 7,000 రూపాయలు ఫైన్ వేసింది. అవును, అది తీసుకోవాలి. దగ్గర నుంచి వాళ్ళు డిమార్ట్ మొత్తం క్లోజ్ చేసినారు, మామూలుగా ఫ్రీ కవర్స్ ఇస్తా ఉన్నారు. క్యారీ బ్యాగ్స్ అవేర్నెస్ లేక వాడు బాధ్యత రిసిప్ట్ ఇస్తున్నారు, దొంగతనానికి కూడా రిసిప్ట్ ఉంది. అవేర్నెస్ లేక కాదు సార్, మనము ప్రశ్నించే తత్వం మనకు లేక, మనం ఉన్న చట్టాలు, మనం బ్రహ్మాండమైన మహత్తరమైన చట్టాలు ఉన్నాయి మన దగ్గర. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అందులో ప్రధానమైన చట్టం ఇది. దీన్ని ఉపయోగించుకుంటే అంతకన్నా సుఖము సౌకర్యము సమాజంలో అంత గౌరవము కానీ ఒక వే ఆఫ్ లివింగ్ అనేది చూపించే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్. ప్రజల చేతికి ఎట్లయితే నువ్వు ఎలక్షన్ అప్పుడు ఓటేస్తావో, ఓటేసి ఒక అధికారిని ఒక సామాన్యుడిని తీసుకుపోయి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి చేస్తావు, అంత పవర్ ఉన్నప్పుడు దానికి ఈక్వల్గా నీకు ఉన్న పవరే ఈ యొక్క సమాచార హక్కు చట్టం. ఎందుకంటే ప్రజల మీద బ్రహ్మాస్త్రం, అదొక వెపన్ నీకు.
నువ్వు మామూలుగా పోయి ఎవరిని అడిగితే వాడు నీకు సమాచారం ఇవ్వడు, నువ్వు వాడిని నెంబర్ దిగిన 10 సార్లు ఇవ్వడు. సమాచార హక్కు చట్టం కింద ఒక 10 రూపాయలు పోస్టల్ స్టాంప్ పెట్టి ఒక లెటర్ రాసి పోస్ట్లో పడి 30 రోజుల్లో వాడి సమాచారం మీ ఇంటికి వస్తుంది, నువ్వు పోయి తిరిగే అవసరం లేదు. సరే, నేను కోరేది ఒకటి ఆర్టీఐ యాక్టివిస్టులు అందరినీ, మీరు సమాచారం అప్లికేషన్ వేసి అడిగినాక మీరు వెళ్ళి వాళ్ళ చుట్టూ తిరగవద్దు. వెళ్ళి కొంతమంది ఉన్నారు పాపం తెలియక ఫోన్లు కూడా చేయొద్దు, మీకు అవసరం లేదు. అంతే కదా, నీకు వారికి ఎటువంటి కాంటాక్ట్స్ ఉండకూడదు, నీకు సంబంధం ఇన్ఫర్మేషన్, వాడు పంపించాల్సింది ఇన్ఫర్మేషన్ నీకు. సో ఈ యొక్క రెండు మధ్యలో ఏమంటారంటే మీకు కావాల్సిన సమాచారం వాడు ఇవ్వాలి. ఇవ్వకుంటే మీరు వెళ్ళి ఫోన్ చేసి అడిగే అవసరం లేదు. ఏమని, సార్ ఇట్లా నేను పలానా రోజు అప్లై చేశాను, ఇన్ఫర్మేషన్ ఏమైంది అని అడిగే అవసరం లేదు. మీరు డైరెక్ట్గా 30 రోజులు కాగానే 31st రోజు అప్పీల్కి వెళ్ళిపోవాల్సిందే. నెక్స్ట్ అతను పై అధికారి ఎవరో కనుక్కోండి, అతని అప్పీల్ లెటర్ ఎవరంటే చెప్తారు. సార్, ఈ ఆర్టీఐ సెకండ్ అప్పీల్ వేస్తే కమిషనర్ దగ్గర 2 సంవత్సరాలు సమయం తీసుకుంటా ఉన్నారు. 2 సంవత్సరాల సమయం అంటే అప్పటి వరకు ఈయన మర్చిపోతారు, వాళ్ళు మర్చిపోతారు. మరి ఈ ఆర్టీఐ యాక్టివిస్టులకి లీగల్గా ఏమన్నా ప్రభుత్వం ఏమన్నా ఫ్రీగా కోర్టులో కేసు వేయడానికి ఏమైనా సహాయం ఏదైనా ఉందా? లీగల్ అంటే ఇప్పుడు హైకోర్టులో లీగల్ ఎయిడ్ ఉంది సార్, మన జిల్లా కోర్టులో కానీ హైకోర్టులో అక్కడ ఉంది. ఏది మన చార్మినార్ దగ్గర అదేది ఉంది కదా, మదీనా దగ్గర న్యాయ సేవా సమితి ఫ్రీగా ఉంది, లీగల్ ఎయిడ్ ఉంది. అక్కడ వెళ్తే అక్కడ ఉన్నారు, మీకు సర్వీస్ ఇస్తారు, అడ్వకేట్స్ ఉన్నారు, ఫ్రీగా హెల్ప్ చేసేవాళ్ళు. జెరాక్స్ ఖర్చులు భరించుకుంటే వాళ్ళే వేస్తారు మీ తరఫున ఆ పిటిషన్. లేదా డైరెక్ట్ అవసరం లేదు. చెప్తున్నా కదా, రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్లో ఎక్కడా లేదు నువ్వు ఒక అడ్వకేట్ని పెట్టుకొని కేసులు కొట్లాడాలని చెప్పి. నువ్వు కొంచెం నాలెడ్జ్ ఉంటే ఇప్పుడు సొంతంగా నువ్వే వేసుకోవచ్చు కేసు. నువ్వు ఒక కంప్లైంట్ చేయండి హైకోర్టుకి. ఖర్చు ఏమొస్తుంది సార్? ఏమీ రాదు, ఏం లేదు, ఫ్రీ. అసలు ఏం లేదు, న్యాయస్థానాలలో ఖర్చులు అనేది ఏమి ఉండవు. ఒకవేళ అది న్యాయస్థానం ఖర్చు చేయాలంటే ఆ ఫీజు అనేది వాళ్ళు ఒక రసీట్ ఇస్తారు, ఉట్టిగానే వాళ్ళు తీసుకోరు. మీరు 10 రూపాయలు కట్టినా కూడా, సపోజ్ మీరు కాపీస్ సర్టిఫైడ్ కాపీస్ అడిగారు అనుకోండి, సిఏ అంటారు దాన్ని, అడిగినప్పుడు మీరు ఆ మీద ఫీజు కడతారు. వాళ్ళు చెప్తారు 200 రూపాయలు అయింది, మీ సర్టిఫైడ్ కాపీస్ మీరు కట్టండి అంటే అఫీషియల్గా వాళ్ళు తీసుకొని రసీదు ఇస్తారు. హైకోర్టులో కూడా అంతే, మీరు ఏదైనా ఫీజు కట్టేదలుచుకుంటే అలా జడ్జి ఆర్డర్ ఇస్తాడు, ఈ ఫీజు ఇది కట్టాలని చెప్పి. అక్కడ ఎవరు మీకు రూపాయి తీసుకోరు, మీరు ఫీజు ఇచ్చే అవసరం కూడా లేదు. మీరు ఏదైనా ఇస్తున్నారంటే అది మీ తప్పు, అది తెలియకనవద్దు. ఇగ్నరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎన్ ఎక్స్క్యూజ్. తెలుసుకోవాలి మన బాధ్యత. తెలియదు నాకు అనేది అది ఏమంటారు, ఇట్స్ నాట్, అది సమంజసమైన పదం కాదు. థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ అంటే సెక్షన్ 2Fలో క్లియర్గా ఉంది సార్ ఆర్టీఐ యాక్ట్లో. ఇన్స్పెక్షన్ ఎనీ ఫామ్, ఏ విధమైన సమాచారాన్ని పొందొచ్చు, దాంతోపాటు ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవచ్చు అని చెప్పి ఉంది. ఇంతకుముందు చెప్పాను మీకు వైన్ షాప్స్ గురించి కానీ, ఇంకా ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. మేము ఒకసారి లేబర్ డిపార్ట్మెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. ఒక ట్రావెల్స్ వాళ్ళు వాళ్ళ కార్ డ్రైవర్లను సతాయిస్తున్నారంటే వాళ్ళకి బిజిత బచ్చా లేకుండా ఇది మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్ రూల్స్ వైలేషన్ చేస్తూ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారంటే మేము వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు ఏదేదో చెప్పారు. సో మేమేం చేసామంటే లేబర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి కమిషనర్ మన DCL డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ రంగారెడ్డి దగ్గరికి వెళ్ళి ఆర్టీఐ కింద అప్లికేషన్ పెట్టాం. ఏమనంటే ఈ పలానా ట్రావెల్ ఏజెన్సీ ఇది, ఇంతమంది డ్రైవర్లు ఉన్నారు, ఇక్కడ అన్యాయం జరుగుతున్న డ్రైవర్లు మాకు సమాచారం వచ్చింది, మేము ఇన్స్పెక్షన్ చేయదలుచుకున్నాం, వీళ్ళ రికార్డులను తనిఖీకి మాకు అనుమతి ఇచ్చండి అని. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ గారు రంగారెడ్డి జిల్లా ఆ యొక్క డాక్యుమెంట్స్ తెప్పించాడు మొత్తం వాళ్ళ ట్రావెల్స్ ఏజెన్సీ నుంచి. థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ అంటే ఏందని చెప్తున్నాను మీకు నేను వివరంగా. థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ అంటే ఇదే, ఆ ట్రావెల్స్ నుంచి ఆ డాక్యుమెంట్స్ మొత్తం తెప్పించి నాకు లెటర్ రాశారు, మీరు పలానా రోజు వచ్చి మా ఆఫీస్లో ఈ పలాని మీరు అడిగిన ట్రావెల్స్ ఏజెన్సీ డాక్యుమెంట్స్ని మీరు తనిఖీ చేసుకోవచ్చు. మేము వెళ్ళాం, తనిఖీ చేసుకున్నాం, అందులో మాకు అవకతవకలు ఉన్నాయి. దాని ఒక చెక్ లిస్ట్ తయారు చేసి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ముందు పెట్టాం. సార్ ఇది పరిస్థితి, మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్ బ్లాటెంట్గా వైలేషన్ అయింది, వీళ్ళ డ్రైవర్ల లివింగ్ హక్స్, మానవ హక్కులు, ఉద్యోగ హక్కులు అన్నీ హరిస్తున్నారు, వాళ్ళకి సరిగ్గా జీతభత్యాలు ఇవ్వకుండా సతాయిస్తున్నారు, వీళ్ళ బానిసలా చూస్తున్నారంటే ఇమీడియట్గా ఆయన ఏం చేశాడు, ప్రాసిక్యూషన్కి ఆర్డర్ ఇచ్చాడు. ఆ ట్రావెల్ ఏజెన్సీ మీద ప్రాసిక్యూట్ చేయండి, దీని మీద కేసు చేయండి. లేబర్ కోర్టులో కేసు కూడా వేశారు, మియాపూర్ కుకుడుపల్లి కోర్టులో. అంటే ఏంటంటే ఒక థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ అనేది అలౌడ్. సో సిమిలర్లీ మేము ఏం చేసామంటే ఇక్కడ చూడండి, ఆఫ్టర్ సమ్ టైమ్ మేము ఈ యొక్క వైన్ షాప్స్ మీద మాకు కంప్లైంట్స్ వచ్చినాయి చాలామంది. సార్ ఇట్లా 2% ఎక్స్ట్రా తీసుకుంటున్నారు, వాళ్ళు ఏమంటారు దబాయిస్తున్నారు వైన్ షాప్ వాళ్ళు మమ్మల్ని, వేరే చోట మా కార్డు కూడా ఇందాక చెప్పాను కదా నేను, మాకు ఎవరు అడుగుతలేడు, వీళ్ళొక్కరే ఎందుకు అడుగుతున్నారు అంటే నేను ఆర్టీఐ కింద అడిగాను. ఎవరిని అడిగాను, ప్రొవిజన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అడిగాను, ఒక సైడ్ లీగల్ మెటాలజీ, ఎందుకంటే MRP వయలేషన్ కిందకి వస్తుంది కాబట్టి వాళ్ళిద్దరిని అడిగాను.
అడిగితే వాళ్ళు ఏదో పోయి ఇన్స్పెక్షన్ చేశారు, ఏదో చూసి వచ్చేసి మేము ఇన్స్పెక్షన్ చేసాం అంత కరెక్ట్గా ఉంది తీసామా. నేనేమన్నాను, నేను ఇన్స్పెక్షన్ చేయాలని అడిగాను ఆర్టీఐ కింద, మీరు ఇన్స్పెక్షన్ చేయమని అడగలేదు. నా అప్లికేషన్ క్లియర్గా చదవండి. లీగల్ మెటాలజీ డిప్యూటీ కంట్రోలర్ గీతేనా కంట్రోలర్ కూడా ఇదే రాసా లెటర్లో. ఎన్నిసార్లు రాసినా వాళ్ళకి ఇండెసిఫరబుల్ అంటారు. ఇండెసిఫరబుల్ అంటే చదివి అర్థం చేసుకునే శక్తి సామర్థ్యం లేని వాడిని ఇండెసిఫరబుల్ అంటారు. అంటే ఒక లెటర్ ఉత్తరం రాస్తే ఆ ఉత్తరంలో కంటెంట్స్ ఆ పైన చూస్తారు, కింద అంటే అప్పుడే వాళ్ళకి అంతా అర్థమైపోతుంది. అంటే బాధ్యత రాహిత్యం కాదు, దృష్టిలోపం. దృష్టిలోపము ఏమంటారు, కాన్సన్ట్రేషన్ లోపం అనమాట. ఆ లెటర్లో ఏముంది కంటెంట్స్, ఏం రాశాడు, అసలు ఏం సబ్జెక్ట్ అనేది ఒక్క 30 సెకండ్ చదివి ఓపిగా కానీ టైం ఉండదు. వాడు అప్పుడప్పుడు ఆ లెటర్ కూడా వాడు ఆ కంక్లూజన్కి వచ్చేస్తాడు, దీంట్లో ఇదే ఉంటుంది అని చెప్పేసి. అక్కడ ఏం రాశాను, ఇన్స్పెక్షన్ కదా, ఓకే వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయని చెప్పి అధికారి ఆర్డర్ ఇస్తాడు, వీళ్ళు వెళ్తాడు. అక్కడ ఏం రాశాను, నేను ఆర్టీఐ యాక్ట్ కింద ఇన్స్పెక్షన్ ఆఫ్ రికార్డ్స్ అడిగాను, రికార్డ్స్ తనిఖీలకి నాకు వీళ్ళు ఇవ్వండి అని అంటే మేము ఇన్స్పెక్షన్ వాళ్ళ అధికారులు ఇన్స్పెక్షన్ చేసి ఆ రిపోర్ట్ పంపిస్తాం. మేము వెళ్ళామండి ఇన్స్పెక్షన్ పలానా తీరా కమిషన్కి పోతే ఇక్కడ అన్నిటికన్నా విచిత్రమైన ఇష్యూ ఏంటంటే కమిషన్ ఒక ఆర్డర్ ఇస్తుంది. నా దగ్గర ఆర్డర్ కాపీ కూడా ఉంది, నేను మీకు చూపిస్తాను. కమిషన్ ఒక ఆర్డర్ ఇస్తుంది. ఇది సెక్షన్ ఇది పబ్లిక్ అథారిటీ కిందికి ఏమంటారు రాదు. సెక్షన్ 2H కింద మీకు ఏమంటారు ఇన్స్పెక్షన్ ఆఫ్ రికార్డ్స్ అడిగే అవసరం లేదు, మీకు అథారిటీ లేదు, మీరు వేరే ఫారంకి వెళ్ళి కంప్లైంట్ చేయండి అని చెప్పి సమాచార హక్కు కమిషనే నాకు ఒక లెటర్ ఆర్డర్ ఇస్తుంది. అందులో ఇది క్లియర్గా మెన్షన్ చేస్తుంది. ఇది ఎంత మటుకు కమిషన్ ఇంత ఘోరమైన ఆర్డరు ఒక కమిషనర్, చీఫ్ కమిషనర్ ఎవరు కూడా కాదు ఇవ్వడం అంటే ఇంకా మనం ఏ రకమైన పరిస్థితుల్లో సమాచార హక్కు చట్టము ఇక్కడ ఇది ఈ మధ్యలోనే రీసెంట్లీ నేను ఎప్పుడు చెప్తాను అంటే దిస్ హస్ కమ్ ఐ విల్ టెల్ యూ మొన్న 7వ నెల 20వ తారీఖు జూలై అని నేను మన ఎవరు డాక్టర్ రాజా సదారాం సోమ ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఫర్దర్ మెసేజ్ శ్రీ నందిని వైన్స్ షాప్ ఈజ్ నాట్ ఎ పబ్లిక్ అథారిటీ విత్ ఇన్ ద హియరింగ్ ఆఫ్ సెక్షన్ 2H ఆఫ్ ఆర్టీఐ యాక్ట్ 2005 with regard to the complaint of misuse of debit and credit cards, the applicant is advised to approach appropriate forum. అంటే నాకు సంబంధం లేదు, నేను సెక్షన్ 2N అని చెప్పాను. ఇదే అనమాట ఇండెసిఫరబుల్. ఇందాక చెప్పాను కదా, దృష్టిలోపం, చదివే లోపం, అవగాహన రాహిత్యం. 2N కింద ఉందని చెప్పాను. 2Nలో ప్రైవేట్ వాళ్ళ దగ్గర తనిఖీలు చేయొచ్చు అని ఉంది, ఇన్ఫర్మేషన్ సమాచారం కోడొచ్చు అని ఉంది. ఇక సెక్షన్ 2Hని కోట్ చేస్తాడు. అంటే ఇది తెలిసి కావాలని మిస్గైడ్ చేయడమా, లే తప్పించుకోకుండా చేయడమా, లే ఇది మామూలు న్యాచురల్ మిస్టేక్, పొరపాట, ఏమంటారు టైపింగ్ ఎర్రరా, నేను ఏ విధంగా అనుకోవాలి చెప్పండి. ఒక సాక్షాత్తు ఒక తెలంగాణ రాష్ట్ర ఇన్ఫర్మేషన్ కమిషనరే ఇటువంటి ఆర్డర్లు ఇస్తే ఇంకా మనం ఏ విధంగా సమాచార హక్కు చట్టం మీద ఈ కమిషన్లని 2N నేను రెఫరెన్స్ ఇచ్చాను, అడగలేదు, నేను రెఫరెన్స్ ఇచ్చాను. ఆయన ఇంతకుముందు అడిగాడు ఏ విధంగా ఏ సెక్షన్ కింద ఇవ్వచ్చు అంటే పలానా సెక్షన్ కింద చూడండి సార్ ఇది అని చెప్పి ఇచ్చాను. అంటే నువ్వు అడగనికి వీలు లేదు, నీకు థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ లేదు సమాచార హక్కు చట్టంలో అన్నట్టుగా నాకు ఇచ్చాడు. ఇంకొకటి సార్, మీరు ఈ ఆర్టీఐ యాక్టివిస్ట్ కొన్ని వందలు వేశారు కదా, ఒక సక్సెస్ స్టోరీ చెప్పండి సార్. మీరు ఈ ఆర్టీఐ మీ అప్లికేషన్ ద్వారా ఏం సక్సెస్? సమాచార హక్కు చట్టం నుంచి దాదాపు నేను 2007 నుంచి పోరాడుతున్నాను సార్. దాదాపు 2007 12 ఇయర్స్ అవుతుంది. దాదాపు నేను ఒక 1500-1600 ఆర్టీఐ అప్లికేషన్స్ వేశాను. 1600 ఆర్టీఐ అప్లికేషన్స్ వేశాను విత్ ఆల్ డిపార్ట్మెంట్స్, నాట్ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్, మన తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా, సెంట్రల్ కమిషన్ కూడా వేశారు, ఇది సెంట్రల్ గవర్నమెంట్లో కూడా, అన్ని ఓవరాల్ త్రూఅవుట్ ఇండియా నేను వేసిన ఆర్టీఐ అప్లికేషన్స్. దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ నేను 90% సక్సెస్ సాధించాను సార్. ద బిగ్గెస్ట్ నా దగ్గర అంటే ఐ డోంట్ నో వాట్ ఈస్ దట్. నాకు ఒక్కటి ఏంటంటే ఏ అధికారి కూడా నాకు ఈ ఇన్ఫర్మేషన్ నాకు ఎగ్గొట్టడం కానీ ఇవ్వకుండా ఇది చేయడం కానీ జరగలేదు. ఆ తప్పుడు సమాచారం ఇచ్చినా, మంచి సమాచారం ఇచ్చినా, సమాచారం అనేది నాకు ఇచ్చారు వాళ్ళు.
అంటే అంటే మన వే ఆఫ్ అప్రోచ్, మనం అడిగే విధానము, మనం అడిగే పద్ధతి, మనం పెట్టిన సబ్జెక్ట్ బట్టి వాళ్ళు రియాక్ట్ అవుతారు. సో అది మామూలుగా ఉంటుంది, అర్థమైపోతుంది. కాబట్టి ఆల్మోస్ట్ నేను పెట్టిన 1500-1600 అప్లికేషన్స్లో నాకు ఒక 50-65 అయితే 100 తప్ప మిగతా అన్నిటికీ సమాచారం వచ్చింది సార్. సక్సెస్ఫుల్ స్టోరీస్ అంటే చాలా ఉన్నాయి సార్. అందులో నేను మీకు ప్రధానమైనది ఒక శాంపుల్ చెప్తాను. గట్కేశ్వర మండల్లో నేను ఉండేది అక్కడ పీర్జాదిగూడ మున్సిపాలిటీ. గట్కేశ్వర మండల్ నేను ఉమ్మడి రంగారెడ్డి టైం, అది సమైకాంధ్ర టైంలో జరిగిన ఇష్యూ చెప్తున్నాను. 2009లో ఆ టైంలో జరిగింది, 2008-9 జరిగింది. అప్పుడు తహసీల్దార్ గారు ప్రశాంత్, ఇంకెవరు ఈఓపీఆర్డి నరసింహరావు గారు ఉన్నారు అక్కడ. ఈఓపీఆర్డి అని ప్రశాంత్, ఈఓపీఆర్డి నరసింహరావు గారు ఇక్కడ గట్కేశ్వర మండల్ ఈఓపీఆర్డి. అయితే నేను ఏం అడిగానంటే సమాచారం మండల్ గట్కేశ్వర మండల్ వాళ్ళని అది మండల ఆఫీస్ని అడిగాను, తహసీల్దార్ ఆఫీస్ కాదు. మండల ఆఫీస్ని ఏం అడిగా అంటే సమాచారకు చట్టం ఎంపీడీ అంటే ఈఓపీ, అక్కడ ఏంటంటే ఈఓపీఆర్డి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. డిపార్ట్మెంటల్ ఎట్లుంటుంది సార్, హెచ్ఓడీస్ పిఐఓలు అప్పీల్ అవుతారని వాళ్ళు పంచుకుంటారు అనమాట. అంటే వాళ్ళ వీలుని బట్టి, టైమింగ్ అడ్జస్ట్మెంట్ బట్టి. ఒకటే పిఓ ఒకసారి హెచ్ఓడి ఏం చేస్తాడంటే నువ్వు పిఓ ఏముండని అపాయింట్ చేస్తాడు. వర్క్ లోడ్ బట్టి వాళ్ళు, అది ఇట్స్ నాట్ ఏ క్రైమ్, అది వాళ్ళ అడ్జస్ట్మెంట్ వర్క్ లోడ్. మొత్తానికైతే సమాచారం ఇవ్వాలి, పిఐఓ ఉండాలి, వాళ్ళ సబ్జెక్ట్ అది. సో నేను అడిగాను ఏమని, గట్కేశ్వర మండల్లో ఎన్ని ఇల్లీగల్ ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, ఇల్లీగల్ అండి, ఎన్ని ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, వాటికి అనుమతులు ఏమైనా ఉన్నాయా, వాటికి సేఫ్టీ మెజర్స్ ఏమైనా ఉన్నాయా, ఫంక్షన్ హాల్స్కి ఫైర్ సేఫ్టీ మెజర్సే కానీ, మళ్ళీ ఏమంటారు అంటే ఒక ఫంక్షన్ హాల్లో ఫ్రెండ్లీ కానీ ఏదైనా జరుగుతున్నప్పుడు ఆ హోమం వేస్తాం ఏదేస్తాం దాని చెప్పి షార్ట్ సర్క్యూట్ అవుతుంది, మంటలు చెలరేగుతాయి. ఎప్పుడు ప్యానిక్ అయిపోతారు పబ్లిక్ జనాలు, అక్కడ వచ్చిన గెస్ట్లు అందరు ఆడవాళ్ళు, మహిళలు, పిల్లలు అటు ఇటు పరిగెట్టడం, అన్ని దావాలలో వ్యాపించడం. అటువంటి టైంలో ఏం మెజర్స్ ఉన్నాయి, ఏది ఆ మంటలను ఆర్పి ఆ యొక్క ఏది ఆ కంట్రోల్ తెచ్చి ఆ యొక్క ప్రజలకు ఇబ్బందిగా సేఫ్టీ మెజర్స్ ఏమున్నాయి అని చెప్పి నేను అడిగాను. అడిగి మళ్ళీ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అడిగాను సైమల్టేనియస్లీ. ఇది మల్కాజ్గిరి మౌలాలి ఫైర్ ఆఫీసర్ మౌలాలి, అక్కడ కూడా అడిగాను. 2 అప్లికేషన్స్ వేశాను. అయితే నాకు ఇక్కడి నుంచి సమాధానం ఇవ్వలేదు. గట్కేశ్వర మండల్ వాళ్ళు అప్పీల్కి వెళ్ళాను, ఇవ్వలేదు. ఫస్ట్ అప్పీల్కి వెళ్ళాను, ఎంపీడీఓ వాళ్ళు ఇవ్వలేదు. సో అల్టిమేట్లీ కమిషన్కి వెళ్ళాను. అప్పుడు మన కమిషనర్ గారు జన్నత్ హుసేన్ గారు ఉన్నారు. ఆ టైంలో జరిగిన ఇన్సిడెంట్ ఇది. వెళ్తే ఆయన ఆర్డర్ ఇచ్చారు రంగారెడ్డి జిల్లా అంటే అది వీళ్ళకి ఎంపీడీఓకి, ఏమని ఇట్లా భానుమూర్తి గారు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అడిగారు, మీరు దేవసాయం గారు ఉన్నారు, దేవసహాయం గారు ఉన్నారు, దేవసాయం అంటాము, ఇట్లా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పి అడిగితే 1 వీక్లో ఇవ్వమని చెప్పి వాళ్ళు ఇచ్చారు. ఇవ్వలేదు. ఇవ్వకపోతే నేనేం చేశాను, ఆ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి ఇవ్వలేదని కలెక్టర్ కంప్లైంట్ చేశాను. ఎందుకంటే కలెక్టర్ ఇస్ ద కన్వీనర్ ఫర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కదా. కమిషన్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఇవ్వలేదు, కలెక్టర్ ఫస్ట్ ఇచ్చాను. కలెక్టర్ కూడా నాకు సమాధాన రెస్పాన్స్ ఇవ్వలేదు, అక్కడి నుంచి రాలేదు. అప్పుడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ దానకిషోర్ గారు ఎవరు ఉన్నారు, ప్రవీణ్ ప్రకాష్ దానకిషోర్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. ఇవ్వలేదు. ఇవ్వకపోతే నేను మళ్ళీ కమిషన్కి వెళ్ళి జన్నత్ హుసేన్ గారికి కంప్లైంట్ చేశాను. సార్ ఇట్లా మీరు ఆర్డర్ మీ కేర్ చేయట్లేదు, వాళ్ళు మీరు ఆర్డర్ ఇచ్చి కూడా ఏం లాభం లేదు, మీరు 1 వీక్లో ఇవ్వమంటే వాళ్ళు 1.5 కాదు 3 months అయినా ఇవ్వట్లేదు అంటే ఆయన ఇమీడియట్ ఏం చేశాడు, కాల్ఫర్ చేశాడు, వాళ్ళకి ఒక సమన్స్ ఇచ్చి నోటీస్ ఇచ్చాడు. ఎవరికి, రంగారెడ్డి జిల్లా డిఆర్ఓకి. డిఆర్ అప్పుడు మాణిక్యాలరావు ఎవరు ఉన్నారు, కమిషన్స్ ఆర్డర్ అని. నేను అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ కమిషన్లో ఏమని వేసానంటే కంటెంప్ట్ ఆఫ్ కమిషన్స్ ఆర్డర్, మీకు ఇచ్చిన ఆర్డర్కే దిక్కులేదు, మాకు సమాచారం ఇవ్వట్లేదు, మరి మాకు ఎవరు సమాచారం ఇప్పిస్తారని చెప్పి నేను క్వశ్చన్ చేయడం జరిగింది. దాని మీనింగ్ అదనమాట. అలాంటి ఆయన కమిషనర్ గారు సీరియస్ తీసుకొని కాల్ఫర్ చేశారు డిఆర్ఓని, ఎవరు పక్కన రంగారెడ్డి తెలుసా, వాళ్ళు వచ్చి సార్ ఇస్తాం సార్ ఏదో చెప్పుకొని వాళ్ళు రైటింగ్లో ఇచ్చారు, అఫిడవిట్ ఇచ్చి ఇస్తాం వెళ్ళారు. తర్వాత నాకు ఇచ్చారు త్రూ ఈఓపీఆర్డి నరసింహరావు గారు ఇక్కడ మన గట్కేశ్వర మండల్. ఏమని ఇచ్చారంటే దే ఆర్ నియర్లీ 23 ఇల్లీగల్ ఫంక్షన్ హాల్స్ గట్కేశ్వర మండల్ ప్రాంతంలోనే 23 అక్రమ ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, మ్యారేజ్ గార్డెన్స్ ఉన్నాయి. వీటికి ఎటువంటి అనుమతులు లేవు, వీటిలో ఎటువంటి సేఫ్టీ మెజర్స్ లేవు. ఇదంతా గ్రామ పంచాయతీ పరిధిలో గొర్రెల షెడ్లకి బర్రెల షెడ్లకు కాచుకుంటామని చెప్పి మా దగ్గర వాళ్ళు గ్రామ పంచాయతీ పర్మిషన్లు తీసుకొని ఆ గొర్రెల షెడ్ బర్రెల షెడ్ ముసుగులో ఫంక్షన్ హాల్స్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ చేసి ఫంక్షన్ హాల్స్ నడిపించుకుంటున్నారని చెప్పి ఆయన క్లియర్గా రైటింగ్లో ఇచ్చారు మాకు. ఇది జరిగినది. దీని మీద మేము వెళ్ళాం.
వెళ్ళి మేము అప్పుడు అదే అల్టిమేట్ అథారిటీ చీఫ్ సెక్రటరీ, కలెక్టర్ చీఫ్ సెక్రటరీ సిస్టమ్ వ్యవస్థల. సో ఆయనకి చెప్పాము, అందరికి కలెక్టర్ గారికి ఇచ్చాము, ఆయన మేము చూస్తామండి వీళ్ళు ఉంటుంది కదా వీళ్ళు చెక్అవుట్ అన్నాము, చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చాము. ఆ ఎఫెక్ట్తోనే వీళ్ళు ఏం చేశారంటే అలాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చాలా మీద వెళ్దాం మనం. ఆ ఎఫెక్టే వీళ్ళు ఏం చేశారంటే ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ స్కీమ్స్ పట్టుకొచ్చారు రెగ్యులరైజ్ చేయడానికి. ఎందుకంటే ఉన్న ఫంక్షన్ హాల్ బ్యాన్ చేసి చర్య తీసుకోవడానికి చేత కాదు, చేయలేరు. ఎందుకంటే వీళ్ళే కదా వీళ్ళ పార్టీలు ఫండింగ్ చేసేవాళ్ళు. 23 ఫంక్షన్ హాల్స్ అనాథరైజ్డ్ అని ఇల్లీగల్ గానే ఉంటే మరి అక్కడ ఎంఆర్ఓ ఏం చేస్తున్నట్టు, డిటి తహసీల్దార్ కానీ డిటి కానీ ఏం చేస్తున్నట్టు, ఆ స్థానిక విఆర్ఓ ఏం చేస్తున్నట్టు, విఆర్ఓ ఏం చేయలేదు సార్, ఏం చేయరు. మన దగ్గర బ్రహ్మాండమైన ఒక లోపం అని కాదు, 100% వాళ్ళే ఒప్పుకుంటారు సార్. మీరు నేను ఒప్పుకోవడం కాదు. అమ్మారం పడితే అవును సార్ అంటాడు, ఇల్లు అవును అంటాడు, మన యాక్షన్ తీసుకోడు. ఇప్పుడు మన దగ్గర అదే ఎల్ఆర్ఎస్కి రెగ్యులరైజేషన్ చేసుకుంటారు, ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్కి. కొంతమంది చేసుకోలేదు అనుకోండి, మేము ఎందుకు పెట్టాలి 5 లక్షలు అన్ని కోట్ల, ఎందుకంటే వాళ్ళకి ఒక ఇంత గజానికి ఇంత అని చెప్పి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ కదా, బాగా బిల్లులు పడతాయి హెచ్ఎండిఏ పరిధిలో పోతాయి. ఇక కొంతమంది రెగ్యులర్ చేసుకున్నవాడు చేసుకుంటాడు, చేసుకునేవాడు కొంతమంది చాలా చేసుకోలేదు, కొన్ని అట్లనే ఉన్నాయి ఇంకా చేసుకోలేదు, ఇల్లీగల్ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి, రెగ్యులర్ చేసుకోవాలి. ఇది కాకుండా ఇంకొకటి మేము కూడా అది ఇంజనీరింగ్ కాలేజెస్ కోసం, ఇంజనీరింగ్ కాలేజెస్, విద్యాలయాలు, శిక్షా సంస్థలు ఒక పవిత్రమైనది. వాళ్ళు దశ చేసేవాళ్ళు, సమాజానికి దేశానికి విద్యార్థులను తీర్చిదిద్ది సమాజంలో వాళ్ళు మార్కెట్లోకి వదిలేవాళ్ళు, మంచి పని గురించి. అటువంటి అక్రమ ఇంజనీరింగ్ కాలేజీలే గట్కేశ్వరం అంటే ఒక 25 ఉన్నాయి. దాని మీద కూడా సమాచారకు చిట్టంగా సమాచారం తీసాం. అగ్రికల్చర్ ల్యాండ్లో ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, వ్యవసాయ భూములలో నాలా కన్వర్షన్ లేదు, దానికి ఎటువంటి అనుమతులు లేవు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఎస్టీపీ పర్మిషన్స్ లేవు, ఏది ఎస్టీపీ ఏమంటారు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అవి లేవు. ఏఐటీసీ ఆల్ ఇండియా టెక్నికల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఉంది ఏఐటీఈసీ, అక్కడి నుంచి ఒక్కటే వాళ్ళకి పర్మిషన్ ఉంది. ఆ పర్మిషన్ కూడా వాళ్ళు కూడా ఏదో టూచాయిగా వచ్చి ఒక రౌండ్ కూడా చూసి పర్మిషన్ ఇచ్చిపోయారు. మేము ఇవన్నీ సమాచారకు చట్టం కింద మేము తీసి వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చాం, ఇంక్లూడింగ్ ఆల్ ఇండియా టెక్నికల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కూడా. ఇప్పటి వరకు 3 ఏళ్ళ సమాధానం లేదు, బంద్. అంటే మనం అనేది అంటే ఒక హైయెస్ట్ అథారిటీ, ఒక ఆల్ ఇండియా టెక్నికల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అనేది చాలా ఇండియాలో టాప్ ప్రెస్టీజియస్ అండ్ మోస్ట్ సిస్టమేటిక్, ఒక నాలెడ్జబుల్, అది ఇంజనీరింగ్ కాలేజ్ పనితీరుని పరిశీలించే ఒక ఇది వాళ్ళ దాంట్లో ఉంది. నేను వెళ్ళి అతను క్వశ్చన్ కూడా చేశాను, మాసప్ దగ్గర వాళ్ళ ఆఫీస్ ఉంది, ఇక్కడ బ్రాంచ్ ఆఫీస్. ఇది వాళ్ళు త్రూఅవుట్ ఇండియాలో ఒక ఆఫీసెస్ ఉంటాయి, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, యునైటెడ్లో అక్కడ ఉండే. నేను వెళ్ళి ఆయన అధికారిని అడిగితే వీఆర్ నాట్ కన్సర్న్ విత్ రెవెన్యూ డిపార్ట్మెంట్, అది రెవెన్యూ వాళ్ళు చూసుకోవాలి, అగ్రికల్చర్ అదే ఏమంటారు అగ్రికల్చర్ ల్యాండ్లో ఉందా లేకపోతే పర్మిషన్స్ ఉన్నాయా, మేము అవన్నీ చూడము. కాలేజ్ నియమ నిబంధనలు పాటిస్తున్నారా లేదో, స్ట్రాటజీ స్టూడెంట్స్ ఏ విధంగా వీళ్ళు పనిచేస్తున్నారు, ల్యాబ్స్ ఉన్నాయా, వీళ్ళకి సరిగా సిస్టమేటిక్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇవి చూస్తాం తప్ప చూడమని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. చెప్తే అంటే నేనేంటంటే ఈ సమాచారకు చట్టం ద్వారానే కదా ఇంతమంది లొసుగులు బయటపడ్డాయి, ఇంతమంది తప్పిదాలు బయటపడ్డాయి, ఇన్ని డిపార్ట్మెంట్ తప్పిదాలు. ఎవరు అడగకపోతే వీళ్ళు వాళ్ళు ఒకటే, అధికారులు అవినీతి పరులు ఒకటే, డబ్బులు సంపాదించుకోవడమే. మేము కంప్లైంట్ ఇస్తే కలెక్టర్ కూడా యాక్షన్ తీసుకోలేదు సార్. నౌ ద కేస్ ఇస్ పెండింగ్ ఇన్ లోకాయుక్త. ఎన్ని కాలేజెస్ వచ్చాయండి ఇల్లీగల్ గా ఉన్నట్టు? సార్ వన్ మినిట్ ఒక్క మాట. ఈ ఇంజనీరింగ్ కాలేజెస్ అన్ని 25 ఇంజనీరింగ్ కాలేజెస్ సార్. ఈ 20 ఇంజనీరింగ్ కాలేజ్ మీద లోకాయుక్తలు కేసు వేసాను, 2011-12 వేసాను. ఇప్పుడు లోకాయుక్తలో కేసు పెండింగ్ ఉంది ఈరోజు యాజ్ ఆన్ టుడే. కానీ జడ్జిలు లేక ఈ న్యాయ ప్రాబ్లం ఉంది కదా, టెక్నికల్ ప్రాబ్లం వల్ల అక్కడ కేసు అట్లా పెండింగ్ ఉంది, లేకపోతే ఇప్పటికెప్పుడు జడ్జిమెంట్ వచ్చేది. అయితే మధ్యలో కొన్ని రోజులు నడిచింది లోకాయుక్త, మొన్న ఒక 2 years బ్యాక్ వరకు నడిచింది, 2016-17 వరకు నడిచినప్పుడు జడ్జి గారు ఆర్డర్ ఇచ్చారు. ఎవరికి? మన ఈ ఆర్డీఓ కలెక్టర్ రంగారెడ్డి కాదు, మన ఇప్పుడు ఈ మేడ్చల్ కలెక్టర్ ఇచ్చి ఇట్లా మీరు ఇంజనీరింగ్ కాలేజీలో వసూలు చేయండి అంటే వాళ్ళు ఏం చేశారు, అఫిడవిట్ ఇచ్చారు. దాదాపు ఒక 2 కోట్లు 3 కోట్లు వసూలు చేశారు. ఇది వాళ్ళ దగ్గర నుంచి ఫీజులు, ఫైన్లు, పెనాల్టీలు, ఎవరు ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర నుంచి. ఇంకా ఉన్నాయి చాలా. నేను చెప్పాను జడ్జి గారిని, కౌంటర్ ఏమన్నారు అంటే నేను వేసాను కౌంటర్, చెప్పాను సార్ ఇది సరిపోదు, ఇంకా వీళ్ళు చేయాల్సింది చాలా ఉంది, వీళ్ళు ఏదో నామకే వాస్తే
చాయ్ పానీ ఖర్చులు వసూలు చేయడం కాదు ప్రభుత్వానికి అంటే మళ్ళీ ఆయన వచ్చాడు, వాళ్ళని పిలిచి సంజాయిషి అడిగితే వాళ్ళు టైం తీసుకున్నారు. ఎవరు మన ఆర్డీఓ కలెక్టర్ మాకు కొంచెం టైం ఇవ్వండి సార్, తప్పకుండా మేము వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తాము, ఏదో చేస్తాము, అదర్స్ విల్ టేక్ సీరియస్ యాక్షన్ అని చెప్పారు. దాని తర్వాత ఏమనంటే లోకాయుక్త స్టాండ్స్ వేకెంట్, కొంచెం జడ్జిలు లేక స్టిల్ ద కేస్ ఈస్ పెండింగ్. సో దిస్ ఇస్ సక్సెస్ఫుల్ స్టోరీ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.